ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు ఎంతో మంది గురువులు అందించినందుకు వారికి ఒకసారి మనసులో ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ సృష్టికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. మరి ఆత్మ సంయమ యోగం 6th చాప్టర్ మనము చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా 7 శ్లోకాలు మనము నిన్నటి వరకు నేర్చుకున్నాము. యోగి యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాము. మరి ఈ రోజు శ్లోకం 8 నుంచి తెలుసుకుందాం. వాటి భావాలు, వాటి అంతరార్థాలు ఈ రోజు నేర్చుకుందాము. ముందుగా 6th చాప్టర్ లోని 8వ శ్లోకం. ఆత్మ సంయమ యోగంలోని 8వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. సో ఈ శ్లోకం భావం ఏంటి? జ్ఞాన విజ్ఞాన తృప్తాశ్మ అంటే జ్ఞానము మరియు విజ్ఞానము ఈ రెండు కలగడం ద్వారా తృప్తి పొందడము. ఎవరైతే అలా తృప్తి పొందగలుగుతారో, మరియు కూటస్థ విజితేంద్రియ, కూటస్థ అంటే ఎలాంటి స్థితులలో కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడము. విజితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినవాడు. సమలోష్టాశ్మ కాంచన, సమలోష్టాశ్మ కాంచన, కాంచన అంటే బంగారము, సమలోష్టాశ్మ అంటే మట్టి మరియు ఇంకా రాయి, ఈ మూడింటిని కూడా సమంగా చూసేవాడు. సమలోష్టాశ్మ కాంచన, మట్టిని, రాయిని, బంగారాన్ని మూడిటిని కూడా సమానంగా చూడగలిగేవాడే యోగి. యుక్త ఇతి ఉచ్యతే, ఆ పరమాత్మ పొందిన యోగి అని చెప్పబడుతుంది అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఎవరైతే జ్ఞానము విజ్ఞానముతో తృప్తి పొందగలిగిన వాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా డిస్టర్బ్ కానివాడు, ఇంద్రియాలను జయించిన వాడు, మరియు మట్టి, రాయి, బంగారాన్ని మూడిటిని సమానంగా చూడగలిగిన వాడు పరమాత్మను పొందిన యోగి అని చెప్పబడుతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. మరి ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము అంటే నాలెడ్జ్. మరి విజ్ఞానము అనంటే, జ్ఞానము అంటే నాలెడ్జ్ మనకి థియరీ ప్రకారంగా ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, దాని లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవడం. ఇప్పుడు మనం ఏదైతే రోజు భగవద్గీతలో నేర్చుకుంటున్నామో అది జ్ఞానము, అది థియరిటికల్ నాలెడ్జ్. విజ్ఞానము అంటే అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి నప్పుడు అది విజ్ఞానంగా మారుతుందన్నమాట. అంటే నువ్వు అనుభవపూర్వకంగా దానిని గ్రహించడం అనేది విజ్ఞానం, శాస్త్రపూర్వకంగా నువ్వు గ్రహించడం అనేది జ్ఞానం, నాలెడ్జ్. అనుభవపూర్వకంగా నువ్వు గ్రహించడం అనేది
విజ్ఞానము విస్టమ్. ఓకేనా? సో ఈ రెండు పొందడం ద్వారా ఎవరైతే తృప్తి పొందుతారో వారు యోగి అని చెప్పబడుతుంది. కేవలము మనకి ఇక్కడ డబ్బు ద్వారానో, హోదా ద్వారానో, పేరు ద్వారానో తృప్తి పొందడం కాదు. యోగి యొక్క లక్షణం ఏంటి? జ్ఞానము విజ్ఞానం పొందడం ద్వారా తృప్తి పొందడము. అది అసలైన యోగి యొక్క లక్షణము. మరియు కూటస్థో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా డిస్టర్బ్ కాకుండా, చలించకుండా, తనకి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు దానిలో మునిగిపోయి దానిలోనే ఆ భోగాలలోనే ఉండేవాడు ఉండకుండా, అలాగే తనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అందులో పడి దానిని వ్యతిరేకించకుండా, లేకపోతే అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ఇంకా నాకు ఇలాంటివే రావాలి అని కోరుకోకుండా, ప్రతికూల పరిస్థితులను వ్యతిరేకించకుండా, ఎలాంటి పరిస్థితులనైనా కూడా నిశ్చలంగా అన్నిటినీ ఓకేగా స్వీకరించేవాడు యోగి యొక్క లక్షణం. ఇది కూడా కూటస్థో. మరియు విజితేంద్రియ. ఈ విజితేంద్రియ ఇంద్రియాలను జయించగలిగేవాడు యోగి. ఇది మనకి ముందు శ్లోకాలలో కూడా వచ్చింది. సెన్స్ ఆబ్జెక్ట్స్ మీద పోనివ్వకుండా మనస్సు ద్వారా ఇంద్రియాలకి ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వారు కూడా యోగి అని పిలువబడతారు. మరియు ఇంకొక 4th పాయింట్ ఏం చెప్పారు ఇక్కడ? లోష్టాశ్మ కాంచన, మట్టి, బంగారం, ఇంకా రాయి. అంటే ఈ మూడు థింగ్స్ ఏంటంటే, మనము మట్టి, రాయి, ఆ రాయే కదా, అదేం పెద్ద బంగారమా అని అంటాం. బంగారము అని అంటే అమ్మో బంగారము అంటాం. అంటే అక్కడ ఏ మెటీరియల్ మనము చూస్తున్నామో దాన్ని బట్టి అక్కడ ఇచ్చే వాల్యూ అనేది యూజువల్ గా సామాన్య మానవులందరూ కూడా అలాగే దానికి ఇచ్చే వాల్యూ అక్కడ మారిపోతుంది అన్నమాట. ఎందుకు అని అంటే మనం కేవలం అక్కడ ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంతవరకే, అక్కడ ఏం కనిపిస్తుందో అంతవరకే, అంటే బాహ్యంగా మనకి ఏం కనిపిస్తుందో అంతవరకే చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకానొక యోగి ఆ మూడింటిని కూడా సమానంగా చూడగలుగుతాడంట. ఎందుకు అనంటే యోగి దృష్టిలో ఆ పైకి ఏం కనిపిస్తుందో అది మట్టుకే తను గ్రహించడు, అంతకు మించి డీప్ గా దానిని చూడగలుగుతాడనమాట. డీప్ గా చూడడం అంటే ఏంటి? ఇక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా కూడా అవన్నీ ఎలా వచ్చాయి భూమి మీదికి? ఆ భగవంతుడు ఇచ్చిన మెటీరియల్ ఎనర్జీ ద్వారానే అవి ఫామ్ అయ్యాయి. యోగి ఎలా చూస్తాడంటే, ఇప్పుడు రాయి అయినా బంగారం అయినా అక్కడ మెటీరియల్ ఎనర్జీ అనేది అంటే మాడిఫై అయ్యింది తప్ప ఇంటర్నల్ గా అవన్నీ కూడా పరమాత్మనే సృష్టించాడు. సో అక్కడ దాని ఒరిజినాలిటీ అనేది ఒకటే. అది ఎక్కడి నుంచి వచ్చిందో. ఎవరమ్మా ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది? కారుణ్య, ఏం చేస్తున్నావు నువ్వు స్క్రీన్ మీద? మధ్యలో ఇలా డిస్టర్బ్ చేయకూడదు మీరు. టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఎంత సిన్సియర్ గా, ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చుంటారో, ఇక్కడ భగవద్గీత నేర్చుకునేటప్పుడు కూడా దేవుడు చెప్పిన నాలెడ్జ్ అంతే భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి. అప్పుడే మీకు అది మీరు ఇమిడించుకోగలుగుతారు దాన్ని. ఓకేనా? సో ఇక్కడ కేవలం మనకి దాని మెటీరియల్ ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుందో మనకి దాన్ని బట్టే వాల్యూ ఇవ్వడం కాదు. ఒకానొక యోగి ఏంటంటే దాని అంతర్గతంగా అది ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కూడా పరమాత్మ నుంచి వచ్చినాయి. పరమాత్మ సృష్టించిన మెటీరియల్ ఎనర్జీ నుంచి వచ్చినవే ఈ మూడు కూడా. యాక్చువల్ గా మూడు అంటే ఏవైనా, ఏ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అయినా కూడా ఆ ఎనర్జీ నుంచే వచ్చింది. సో ఇక్కడ రాయి బంగారం వేర్వేరుగా కనిపిస్తుంది అని అంటే జస్ట్ ఆ ఎనర్జీ అనేది మోడిఫికేషన్ అయింది తప్ప ఇంటర్నల్ గా దాని సోర్స్ అనేది ఒకటే అని అర్థం చేసుకోగలిగిన వాడు యోగి. ఇప్పుడు ఐస్, వాటర్, ఇవన్నీ కూడా ఐస్, వాటర్ చూస్తే రెండు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి. స్టీమ్, ఈ మూడింటిని చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ గా మనకి చూడ్డానికి 3 డిఫరెంట్ మెటీరియల్స్ గా కనిపిస్తాయి. కానీ మనకి నిజంగా
మనకు దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఉంది కాబట్టి మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం. ఐస్ ని హీట్ చేసినప్పుడు దాని ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది వాటర్ గా. వాటర్ ని ఇంకా హీట్ చేసినప్పుడు దాని ఎనర్జీ ఇంకొంచెం ఇచ్చినప్పుడు అది వాటర్ వేపర్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది మనం చదువుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఆ మూడు యాక్చువల్ గా సేమే, కానీ మనం దానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి అది మోడిఫికేషన్ అయింది. కానీ దాని ఇంటర్నల్ నేచర్ ఏంటి, ఆ మూడు ఒకటే అనేది మనకు సైన్స్ లో నేర్చుకున్నాం కాబట్టి ఇది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ స్పిరిచువల్ నాలెడ్జ్ లో ఒక రాయి బంగారాన్ని కూడా ఒకటే అనేది యోగి అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకు అనంటే అక్కడ ఎనర్జీ మోడిఫికేషనే అయింది. ఆ మెటీరియల్ ఎనర్జీ నుంచే ఈ రెండు కూడా వచ్చాయి. రాయి నుంచి బంగారం అనేది జస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ఎనర్జీయే తప్ప అవి రెండు కూడా యాక్చువల్ గా సేమే. దాని సోర్స్ అనేది సేమే. అది ఆ రెండు కూడా మెటీరియల్ ఎనర్జీయే, అది పరమాత్మ నుండి వచ్చింది అని యోగి అంత అంతర్గతంగా చూడగలుగుతాడు. అంత సమానంగా ఆ రెండిటిని చూడగలుగుతారనమాట. అది యోగి యొక్క లక్షణము. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, యోగి యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నాడు. ఇంద్రియాలను జయించడము, వీటితో పాటు ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ యాడ్ అయ్యాయి. అవేంటి అనంటే ఇంద్రియాలను జయించడం మరియు అన్ని సిచ్యువేషన్స్ ని సమానంగా తీసుకోవడం. ఇది ఆల్రెడీ మనకి యోగి యొక్క లక్షణాలు అనేది నేర్చుకున్నాం. దానితో పాయింట్ ఇంకా రెండు క్యారెక్టర్స్ ఇక్కడ ఏం యాడ్ అయ్యాయి అంటే, ఒకటి ఎవరైతే జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొందుతాడో, ఇంకొకటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని ఏవైనా కూడా అవన్నీ కూడా ఎనర్జీ అక్కడ మాడిఫై అయిందే తప్ప యాక్చువల్ సోర్స్ అన్ని కూడా ఒకటి కాబట్టి అన్నిటినీ సమానంగా చూడగలిగేవాడు యోగి అనేది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ శ్లోకము ఆత్మ సంయమ యోగంలోని 9వ శ్లోకం. సుహృన్మిత్ర్యార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇందులో కూడా మనకి యోగి యొక్క లక్షణాలే తెలియజేస్తున్నారు. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అంటే, సుహృన్మిత్రార్యు దాసీన అంటే సుహృదయులు అంటే ఏంటి, మన మంచి కోరేవారు, మన మిత్రువులు. అలాగే దాసీన మన మిత్రులు, మన శత్రువులు. మరియు మధ్యస్థ ద్వేషి అంటే మధ్య మార్గం కాదు, అంటే అటు మన మంచి కోరని వాళ్ళు, ఇటు మనకేదో చెడు జరగాలి అనుకోని వారు, అంటే మధ్య రకంగా ఉండడం. అలాగే బంధుషు మరియు బంధువులు. సాధుషు అంటే సత్పురుషులు. పాపేషు పాపం చేసేవారు. ఇక్కడ రకరకాల కేటగిరీస్ ని చెప్పారు. మనుషులలో ఉండే రకరకాల కేటగిరీస్ ని చెప్పి అందరినీ కూడా సమబుద్ధి విశిష్యతే, సమభావంతో చూడగలిగిన వాడే మిక్కిలి శ్రేష్ఠుడు యోగి అనేది ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఈ శ్లోకం యొక్క భావం ఏంటి, సుహృదయులని, మిత్రులను, శత్రువులను, మధ్య మార్గంలో ఉండే వాళ్ళను, మధ్యస్థులను, మరియు బంధువులను, సత్పురుషులను, పాపులను, వీళ్ళందరినీ కూడా సమానంగా చూడగలిగే వాడే మిక్కిలి శ్రేష్ఠుడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇంతకుముందు శ్లోకంకి ఎక్స్టెన్షన్. ఒక యోగి, ఒక శ్రేష్ఠుడు ఎలా అవ్వగలుగుతాడంటే, మనకి యూజువల్ గా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వారి పట్ల ఇష్టంతో ఉంటాం.
మనని ఎవరైనా ద్వేషిస్తే వారి పట్ల కోపంతో ఉంటాము, మన శత్రువుల పట్ల ద్వేషంతో ఉంటాం. అది యూజువల్ హ్యూమన్ నేచర్. కానీ యోగి అంటే ఆ యూజువల్ హ్యూమన్ నేచర్ కి బియాండ్ గా, దాని అంటే అంత ఆ యూజువల్ నేచర్ నుంచి ఇంకా గొప్ప స్థితిలో ఉండేవాడు యోగి. ఆ స్థితి ఏంటి అనంటే, నీకు హెల్ప్ చేసిన వాళ్ళైనా, నిన్ను ద్వేషించే వాళ్ళైనా అందరి పట్ల సమభావంతో ఉండగలగడము ఒకానొక యోగి లక్షణము. అలాగే ఒక గొప్ప సత్పురుషులనైనా, ఒక ఏమీ లేని ఆ నీచమైన స్థితిలో ఉండే వాడినైనా నువ్వు సమానంగా చూడగలగడము అనేది ఒకానొక యోగి లక్షణం. యూజువల్ గా మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప వ్యక్తి ఇన్ ద సెన్స్ హోదాలో, డబ్బులో, వాళ్ళకున్న పేరులో ఆ ఎక్కువగా ఉండే వాళ్ళని మనం కూడా ఎలా ట్రీట్ చేస్తామంటే, వారిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాం. కానీ అలా అలా ఉండకూడదు అనేది ఇక్కడ మనకి భగవానుడు చెప్తున్నాడు అనమాట. అసలు ఏమీ లేని వాడిని నీచంగా చూడడం ఎంత తప్పో, ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉన్న వాళ్ళని, యూజువల్ మనం సెలబ్రిటీస్ వస్తే ఎలా ట్రీట్ చేస్తాం, వాళ్ళతో సెల్ఫీస్ దిగడము, వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ తో ట్రీట్ చేయడం, ఇంకా కొంతమంది అయితే ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేయడం, ఇవన్నీ ఇది ఎంత తప్పో, ఏమీ లేని వాడిని సరిగ్గా చూడకపోవడం ఎంత తప్పో, ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ట్రీట్ చేయడం కూడా అంతే తప్పు. అందరిని ఆ స్టేట్ లో అయినా ఈ స్టేట్ లో అయినా రెండిటి వర్గాలని కూడా మనము సమానంగా చూడగలగాలి. సత్పరుషులను అయినా, పాపం చేసే వారినైనా, రెండు వర్గాల వారిని కూడా సమానంగా చూడగలగాలి. అది సమానంగా ఎలా చూడగలుగుతాము అనంటే, ఇక్కడ మన దృష్టి బట్టి ఉంటుంది. మనం అధమ స్థితిలో ఉంటే ఏం చేస్తామంటే, కేవలం మనం బాహ్యంగా వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళ రూపేంటి, వాళ్ళ రేఖలేంటి, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అంతవరకే మనం చూడగలుగుతాం. వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని, లేదా వాళ్ళ బాహ్యంగా వాళ్ళకు ఉండే హోదాని అంత మట్టుకి మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం అధమ స్థితిలో ఉంటామో, మనం బయటికి కనిపించేది మట్టుకే చూడగలుగుతాం. లేదు మధ్య స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ జ్ఞానం ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ మనస్సు ఏంటి, ఇది అర్థం చేసుకొని చూడగలుగుతారు. అదే ఉత్తమ స్థితులు, ఉత్తముడు అనే వాళ్ళు ఎవరంటే యోగులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంతర్గతంగా ఉండే ఆత్మస్థితిని చూడగలుగుతారనమాట. ఆత్మస్థితిని చూడగలిగినప్పుడు వాళ్ళకి ఇంక ఇవేవి కనిపించవు. వాళ్ళకున్న హోదా, పేరు, ప్రతిష్టలు అనేవి వాళ్ళకి ఏవి కనిపించదు. అంతర్గతంగా ఉన్న ఆత్మ మటుకి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా సమానంగా చూడగలుగుతారు. ఎవరినైనా సమానంగా చూడగలుగుతారనేది ఇక్కడ ఈ శ్లోకంలో యోగి అత్యంత శ్రేష్ఠుడు, ఉత్తముడు యొక్క లక్షణాల గురించి తెలియజేస్తున్నారు. సుహృదయులైనా, మిత్రులనైనా, బంధువులనైనా, అలాగే సత్పురుషులైనా, పాపం చేసేవారినైనా, ఎవరినైనా సమానంగా చూడగలిగేవాడే ఒకానొక శ్రేష్ఠుడు, యోగి అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ సంయమ యోగంలోని 10వ శ్లోకము. యోగి యుంచీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి యుంచీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యత చిత్తాత్మ, శరీర, ఇంద్రియ, మనస్సులను వశమునందు ఉంచుకొని, నిరాశి, ఆశ లేకుండా, అపరిగ్రహ, భోగాలను కల్పించే వస్తువులను పొందడము అనుకోకుండా ఉండేవాడు యోగి. అలాంటి యోగి ఏకాకి రహసి, ఒంటరిగా, నిర్జన ప్రదేశము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ప్రదేశంలో స్థిత ఆత్మానం, స్థితుడై ఆత్మ మీద సతతం యుంజీతి, నిరంతరము పరమాత్మ మీద లగ్నము చేస్తాడు అనేది ఈ శ్లోకం యొక్క భావం.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంతవరకు కూడా ఇప్పటి వరకు 9 శ్లోకాలలో కూడా మనకి నెక్స్ట్ స్టెప్స్ కి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఈ 9 శ్లోకాల వరకు కూడా ఆ ప్రిపరేషన్ మనం ఇంతవరకు తెలుసుకున్నాం. మెల్లిగా ఈ 10వ శ్లోకం నుండి ఆ సాధన వైపుకి మనల్ని మరలిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, యోగి యొక్క లక్షణాలు ఎలా ఉండాలనేది మనం ముందు నేర్చుకున్నాక నెక్స్ట్ ఆ ఇంద్రియ మనసులను వశములో ఉంచుకొని, అలాగే ఎలాంటి ఆశ లేకుండా మరియు వస్తువుల మీద ప్రీతి లేకుండా ఉండి తను ఎలాంటి ప్రదేశం చూస్ చేసుకుంటాడంటే తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండే ప్రదేశము, ఒంటరిగా తను సాధన చేయడానికి సహకరించే ప్రదేశంని చూస్ చేసుకుంటాడు. అలాంటి ప్రదేశాన్ని చూస్ చేసుకొని ఎల్లప్పుడూ కూడా తన ఆత్మ మీద లగ్నము చేస్తాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ థింగ్, ఆ సాధన చేయడానికి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే నిర్జన ప్రదేశము, ఒక సపరేట్ రూమ్ ని తన కోసం కేటాయించుకొని అక్కడ కేవలం సాధన మట్టుకే చేయాలి. ఎందుకు అనంటే రకరకాల మాటలు, రకరకాల వైబ్రేషన్స్ తో ఉన్న ప్లేస్ సాధనకి చేయడానికి డిస్టర్బింగ్ గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ దానికంటూ ఇప్పుడు మనం పూజ సపరేట్ గా పూజా మందిరంలో ఎందుకు చేస్తాము, అక్కడ ఒక సపరేట్ వైబ్రేషన్ ఉంటుంది. అక్కడ ఎలాంటి అనవసరపు మాటలు ఉండవు, అనవసరపు మనుషులు అక్కడికి రారు, అదొక ప్యూరిటీతో ఉంటుంది. సో ఇక్కడ సాధన చేయడానికి కూడా అందుకే పూర్వం ఈ ఋషులు మహర్షులు అలాంటి డిస్టర్బ్ నేచర్ లో ఉండకుండా అడవులలోకి వెళ్ళిపోయి సాధన చేయడం, గుహలలోకి వెళ్ళిపోయి సాధన చేయడం, ఇలాంటి ప్రదేశాలను ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే అక్కడ వైబ్రేషన్ డిస్టర్బెన్స్ గా ఉండదు కాబట్టి, ఒక ప్యూరిఫైడ్ గా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలను చూస్ చేసుకున్నారు. మనం ఇక్కడ మరి ఈ యుగంలో మనం అలాంటి ప్రదేశాలను చూస్ చేసుకోలేము. మన ఇంట్లోనే మనం ఒక సపరేట్ రూమ్ ని కేటాయించుకొని దాన్ని కేవలం మన సాధన కోసమే చేయాలి. ఒకే ప్రదేశంలో అలాంటి వైబ్రేషన్లే ఉన్నప్పుడు మనకి అది ఎక్కువగా కుదురుతుంది అనమాట. సో ఇక్కడ ఏకాకి యత చిత్తాత్మ, ఒంటరిగా ఎవరు రహస్య స్థిత, ఎవరు డిస్టర్బ్ చేయని ఒక ఎన్విరాన్మెంట్ ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి సాధన చేయడం కోసం. మరియు ఇంకేం చెప్తున్నారు అనంటే నువ్వు సాధన చెయ్యాలి, దానిలో ఎదగాలి అనంటే నీకు వస్తువుల పట్ల ఎలాంటి ఆశ కూడా ఉండొద్దు. వస్తువులు మరియు దృశ్య పదార్థాల మీద అంటే నీకు ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే వినిపిస్తుందో దాని మీద మనసు పోనివ్వకుండా దాని మీద ఆశను విడిచిపెట్టగలగాలి. ఆశ అనేది ఒక గొప్ప పిశాచం లాంటిదన్నమాట. ఇప్పుడు పిశాచం అంటే పట్టి పీడిస్తూనే ఉంటుంది. సో దృశ్య పదార్థాల మీద మన మనసు ఎప్పుడూ కూడా తీసుకెళ్తూనే ఉంటుందన్నమాట. సడన్ గా నీకు ఏది చూస్తే దానిని తినాలనిపించడము, లేదా ఏది చూస్తే అందులోనే ఉండాలి అనిపించడము, ఇవన్నీ కూడా మనసు ఆశ అనేది ఒక పిశాచం లాగా మన మనసుని దాని వైపుకి ఎల్లప్పుడూ తీసుకెళ్ళాలి అనుకుంటుంది. కానీ మనము దానిని ప్రాపర్ గా విచారణ చేసి ఆ హృదయంలో నుండి వాటిని తొలగించాలన్నమాట. అలాంటి ఆశను మనం తొలగించినప్పుడు మన మనసు అనేది స్థిమితంగా ఉంటుంది, ఆత్మ వైపుకి ఆత్మ మీద లగ్నం చేయగలుగుతుంది. సో ఇక్కడ రహస్య స్థిత ఏకాకి యత చిత్తాత్మ, ఒంటరిగా అలాంటి నిర్జన ప్రదేశంలో నువ్వు దృశ్య పదార్థాల మీద వెళ్ళనివ్వకుండా నీ మనసుని అంతర్గతంగా నువ్వు లగ్నం చేయగలగాలి. అది యోగి సాధన చేయడానికి నువ్వు ముందుగా ఇవన్నీ కూడా నువ్వు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 11th శ్లోకం నుండి మనకి అసలు ఏం సాధన చెయ్యాలి అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలలో వస్తుంది. ఈ శ్లోకంలో మనకి యోగి అంటే కంప్లీట్ గా ఆ పరమాత్మ మీద లగ్నం చేయగలిగేవాడు. దానికి కేటాయించవలసిన మనము పరిస్థితులను గురించి మన మనసులో ఎలాంటి ఆశలు లేకుండా ఉండే దాని గురించి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ సాధన అనేది కరెక్ట్ గా మనము సంపూర్ణంగా చేయగలుగుతాము. సో నెక్స్ట్ 11th శ్లోకం నుంచి ఏం సాధన చెయ్యాలి, అది ఎలా చేయాలి అనేది మనము నేర్చుకుంటాము.
సో నెక్స్ట్ శ్లోకాలు మళ్ళీ మనము రేపు చెప్పుకుందాము. రేపు మళ్ళీ ఇదే టైంకి మనందరము కూడా కలుసుకుందాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ జై శ్రీకృష్ణ.